నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పీసీఓడితో బాధపడుతున్నారా? అసలు దీనికి కారణాలేంటి? ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా లాభం లేకుండా పోతుందా? హోమియోపతితో శాశ్వత పరిష్కారాలు దొరుకుతాయా? వీటికి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఇటువంటి డౌట్స్ ని క్లారిఫై చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుధారాణి గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఫస్ట్లీ అసలు పీసీఓడి అంటే ఏంటి అండ్ దీనికి కారణాలు ఏంటి? పీసీఓడీనే మనము పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్తుంటారు. ఇది గర్భసంచికి ఇరువైపులా ఉండే ఓవరీస్ అండాశయాలలో చిన్న చిన్న ముత్యాలలాగా, నీటి బుడగల్లాగా, ఒక కురుపుల్లాగా వచ్చే వాటినే పీసీఓడి అంటారనమాట. ఇది పెద్ద మనిషి అయిన తర్వాత ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇది రావచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్స్టర్స్లో ఈ ప్రాబ్లం చాలా మందిలో చూస్తూ ఉన్నాం, ఈ పీసీఓడి అనేది. అయితే పీసీఓడి అనేది ఓవరీస్కి సంబంధించిన సమస్య అనమాట. అయితే దీనివల్ల హార్మోన్స్ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి బాడీలో ఇతర పార్ట్స్ మీద కూడా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అట్లా అనేక రకాల లక్షణాలు అనేటివి కలిసి దాన్ని పీసీఓఎస్ అంటాం అనమాట. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి. అయితే ఈ పీసీఓడికి మనం మొదటగా కారణాలు అనేటివి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇది ఒక్క రీజన్ తోటే వచ్చిందని చెప్పలేం, కానీ దానికి ఎన్నో రకాల ఫ్యాక్టర్స్ అనేటివి, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. అయితే ఈ ఓవరీస్లో అండాశయాలలో నీటి బుడగలు అనేటివి ఎందుకు వస్తాయి, కురుపులు అనేటివి ఎందుకు వస్తాయి అంటే హార్మోన్స్ అనేటివి కరెక్ట్గా లేకపోవడం వల్ల, బాగా వెయిట్ ఎక్కువగా ఉండడం, మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, ఎక్కువ స్టాగ్నెంట్ పోస్చర్స్లో ఉండడము, బాడీకి వర్కౌట్ అనేది లేకపోవడం, ఒబేసిటీ అనేది ఒక కారణం. ఇంకా జెనెటిక్గా కూడా కొంతవరకు అంటే మన ఫ్యామిలీలో ఇట్లాంటి గైనిక్ ప్రాబ్లమ్స్, తర్వాత యూట్రస్కి సంబంధించి, ఓవరీస్కి సంబంధించి ఇష్యూస్ ఉన్నప్పుడు సో ఇలాంటి వాటి వల్ల కూడా వస్తూ ఉంటుంది అనమాట. ప్రాపర్ కేర్ అనేది లేకపోవడం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, డైట్ హ్యాబిట్స్ కరెక్ట్గా లేకపోవడం, లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం, వర్కౌట్ లేకపోవడం, ఇట్లా అనేక కారణాల వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి దారితీయడం వల్ల సో ఈ నీటి బుడగలు అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లక్షణాలు ఎట్లా ఉంటాయనంటే పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, ఓవరీస్లో అండాశయాలలో నీటి బుడగలు ఉన్న వాళ్ళకి మనం గమనించుకుంటే చాలా మటుకు వెయిట్ గెయిన్ అనేది ఉంటుందన్నమాట. పొట్ట బాగా ఉబ్బినట్టుగా ఉండడం, వెయిట్ పెరిగినట్టుగా ఉండడము, మెడ భాగం అంతా నల్లగా అయిపోవడం, ఒక వెల్వెట్ స్కిన్ నల్లగా మెరుస్తూ ఉంటుందని, థిక్గా అయిపోతుంది. తర్వాత తల మీద ఉన్న హెయిర్ అనేది బాగా వెళ్ళిపోతూ ఉంటాయి, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ లెవెల్స్ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉండడం వల్ల సో కొంచెం ఆండ్రోజన్ రిలేటెడ్ హెయిర్ ఫాల్ అనేది ఉంటుందన్నమాట. అలాగే బాడీ మీద ఉన్న హెయిర్ అనేది థిక్ అవుతూ ఉంటాయి, ఫేషియల్ హెయిర్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇట్లా ఉంటుంది అనమాట. అది ఇవి ఒక్కటే కాకుండా ఛాతీలో నొప్పి కానీ, లేదంటే వెయిట్ గెయిన్ కానీ, మానసిక ఒత్తిడి కూడా ఇందులో ఎక్కువ ఉంటుంది. పీసీఓడి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సివియర్ ఉండడం వల్ల సో అలా ప్రాబ్లమ్స్ ఏం లేకపోయినా కూడా ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం, మూడ్ స్వింగ్స్ అనేటివి ఎక్కువగా ఉండడం ఇట్లా ఉంటుంది. అయితే ఈ ఒక్కటే కాకుండా ఈ అండాశయాలలో నీటి బుడగలు ఉన్న వాళ్ళకి మెయిన్ ముఖ్యంగా మంత్ అనేది కరెక్ట్గా ఉండదు, ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేటివి ఉంటాయి. చాలామందికి ఏంటంటే లేట్గా మంత్ వస్తుంది, మెన్సెస్ వస్తుంది అంటూ ఉంటారు. అంటే 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి, కొంతమందికి అయితే సంవత్సరమైనా కూడా మందులు వేసుకుంటేనే మంత్ వస్తుంది, లేకపోతే రాదనమాట. పీసీఓడిలో ఇట్లా ఉంటుంది. కొంతమందికి ఏమో వస్తే బ్లీడింగ్ అనేది ఆగదు, 1 month వరకు బ్లీడింగ్ అట్లా అవుతూ ఉంటుంది. అంటే వీటినే మనం మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, మెనోరేజియా, మెట్రోరేజియా, ఎమనోరియా అని అంటాం అనమాట. సో ఇలాంటి లక్షణాలు ఉంటాయన్నమాట. కొంతమందిలో ఏంటంటే పెళ్ళైన ఆడవాళ్ళలో ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో కొంతమందికి ఇన్ఫర్టిలిటీకి కూడా ఇది దారితీస్తుంది, అంటే సంతానలేమికి కూడా దారితీస్తుంది. ఎందుకు అనంటే ఈ అండాశయాలలో నీటి బుడగలు ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అండాల ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది, అండం విడుదల అనేది సరిగా ఉండకపోవడం వల్ల మిగిలిన అన్ని ప్రాబ్లమ్స్ ఏం లేకపోయినా కూడా సో దీనివల్ల అండాలు అనేటివి లేకపోతే ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతుంది. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చాలా ఈ పీసీఓడి ఏంటంటే క్రానిక్ డిసీజ్, అంటే ఒకసారి వచ్చింది అని అంటే ప్రతి నెల అది సఫరింగ్ అనేది ఉంటుంది, ఎగ్ రిలీజ్ ఉండదు, అండ్ బాడీలో ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి, ఒబెసిటీ అనేది ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. కొంతమందికి అది చాలా ఇయర్స్, కొంతమందికి లైఫ్ లాంగ్ కూడా అది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి వాటికి చాలామంది ట్రీట్మెంట్స్ లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారు, లేదంటే ఒక 3 months 6 months కోర్స్ లాగా వాడి మానేసి ఎవ్రీ ఇయర్ అది కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కసారి బ్లీడింగ్ అన్కంట్రోల్డ్గా ఉండడం వల్ల అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇలాంటి వాటికి ఏంటంటే లైఫ్ లాంగ్ మనం అదర్ మెడికేషన్స్ వాడితే బాగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. ఇదేంటంటే ప్లాంట్ సోర్స్ ఉంటుంది, జర్మన్ క్వాలిటీ ఉంటాయి మెడిసిన్స్. అదర్ బ్యాడ్ ఎఫెక్ట్స్ అంటే మందులు వాడడం వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్, బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటివి రావు. ఓన్లీ మందుల వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సెట్ అయ్యి ఆ నీటి బుడగలు అనేటివి వాటి శాతం తగ్గి సో మీకు మంత్ అనేది రెగ్యులర్గా రావడము, అండాల ఉత్పత్తి కరెక్ట్గా రావడం, అండం విడుదల కరెక్ట్గా కావడం. సో ఇలా పీసీఓడి అనేది తగ్గుతున్న కొద్దీ మీకు వెయిట్ గెయిన్ అనేది
తగ్గుతుంది అనమాట. వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది, నీరు తగ్గుతుంది బాడీలో ఎక్సెస్ హెయిర్ అనేది, బాడీలో ఉండే ఎక్సెస్ హెయిర్ వెళ్ళిపోతుంది. తర్వాత తల మీద ఉండే హెయిర్కి రీగ్రోత్ అనేది ఏర్పడుతుంది, మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. మెయిన్ ఇన్ఫర్టిలిటీకి దారి తీయకుండా మనం మందులతోని చేసుకోవచ్చు. మందులు అనేటివి దాని తీవ్రత ఎంత ఉంది, ఎంత సివియారిటీ ఉంది, అదర్ ప్రాబ్లమ్స్ ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయా, ఇంకా దానికి అసోసియేటెడ్ ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా గర్భసంచికి సంబంధించిన సమస్యలు, ఇవన్నీ చూసుకొని మందులు ఇస్తామన్నమాట. ఆ మందులు కొంతమందికి ఏంటంటే ఫ్యూ మంత్స్లో అయిపోతుంది అనమాట, కొంతమందికి ఒక 3 to 6 months అట్లా మనం మెడిసిన్స్ అనేటివి వాడుకుంటే నెక్స్ట్ స్కానింగ్స్లో నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, కాలర్ రెడీగా ఉన్నారు. వాణి గారు మహబూబ్ నగర్ నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారితో. మా పాప మేడం నీటి బుడగలు ఉన్నాయి. ఆ అమ్మాయికి అసలు పీరియడ్స్ మంత్లీ కరెక్ట్ రావట్లేదు మేడం. 2 months 3 months అట్లా అవుతుంది. ఓకే మేడం, ఏజ్ ఎంత? అయితే హోమియో మందులు వాడుతున్నాం మేడం, హోమియోపతి, హోమియో ఇంటర్నేషనల్ మెడిసిన్స్ వాడుతున్నాము. అదే మేడం అన్వాంటెడ్ హెయిర్ చాలా ఉంది మేడం. ఏజ్ ఎంత పాపకి? ఏజ్ ఎంత? పాప ఇప్పుడు 17 కంప్లీట్ అయ్యి మొన్ననే మార్చ్ లో 18 రన్ అవుతున్నా మేడం. ఓకే, ఈ ప్రాబ్లం ఎంత కాలం నుంచి ఉంది? 2 years నుంచి ఉంది మేడం. ఓకే మేడం, ఏం కాదండి, భయపడకండి. పీసీఓడి అనేది అంటే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ చూస్తున్నాం అనమాట. చిన్నపిల్లలలో కూడా, అంటే పెద్ద మనిషి అయిన చాలా మందిలో ఈ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ పీసీఓడి అనేదే కొంచెం క్రానిక్ ప్రాబ్లం అనమాట. అంటే ఒకసారి వస్తే వెంటనే అది వారం 10 రోజుల్లో తగ్గేది కాదనమాట. సో అది ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ సైకిల్ అనేది ఎట్లా ఉంటుందంటే హార్మోన్స్ అనేటివి డెవలప్ అవుతూ ఉంటాయి, మళ్ళీ సప్రెస్ అవుతూ ఉంటాయి. సో ఇవేంటంటే ఎవ్రీ మంత్ ఆ ఫాలికల్స్ అనేటివి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. కొంతమందికి ఏంటంటే ఆ ఫాలికల్స్ అంటే నీటి బుడగలు అనేటివి ప్రతి నెల యాడ్ అవుతూ ఒక 3-6% ఎక్కువైపోయి అట్లా బాగా ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట. ఓవరీస్ కూడా ఉబ్బిపోయినట్టుగా అయిపోయి దాని ఎఫెక్ట్ బాడీ మీద, మైండ్ మీద, వెయిట్ మీద, స్కిన్ మీద, హెయిర్ మీద పడుతుంది. పెళ్ళైన ఆడవాళ్ళలో అయితే ఇన్ఫర్టిలిటీస్కి దారితీస్తుంది. అయితే ఇట్లాంటి వాటికి భయపడాల్సిన పని లేదు, సర్జరీలకు పోవాల్సిన పని లేదు. మ్యాక్సిమం మనకి మెడికల్ ట్రీట్మెంట్స్ తోటే తగ్గుతాయి అనమాట. అయితే దీనికి మీరు ఎక్కడైతే వాడుతున్నారో అది అలాగే బాగుంటే అలాగే కంటిన్యూ చేయండి, లేదంటే మా బ్రాంచ్కి రండి. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు ఫాలో అవ్వచ్చు, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వచ్చు. సో పీసీఓడి ఉన్న వాళ్ళు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్, యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండేటట్టు చూసుకోవాలి. స్టాగ్నెంట్గా కదలకుండా ఒకటే పోస్చర్లో ఉండడం, బద్ధకంగా ఉండడము, కదలిక అనేది లేకపోవడము, ఎక్కువ జంక్ ఫుడ్ తినడము, బయట వస్తువులు, ఫ్యాటీ ఫుడ్, ఎక్కువ హై క్యాలరీ డైట్ తీసుకోవడం, ఎక్కువ స్ట్రెస్లో ఉండడం, ఇవన్నీ ఏంటంటే వీటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువైపోయి వెయిట్ అనేది పెరిగి పీసీఓడి అనేది మందులు వాడినా కూడా అలాగే ఉండడము, లేదంటే తగ్గుతూ పెరుగుతూ అది ఫ్లక్చువేషన్స్ అవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇంకా ఈ గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీరు యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండండి. డైలీ ఒక 1/2 hour to 45 minutes ఏదైనా ఒక వర్కౌట్ స్టార్ట్ చేయండి. తర్వాత కొంచెం ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకునేటట్టు చూసుకోండి. మీట్ అనేది కొంచెం ప్లాంట్ బేస్డ్ ఎక్కువ తీసుకోండి, మీట్ అనేది కొంచెం తక్కువ చేయండి, హై క్యాలరీది కొద్దిగా తక్కువ చేయండి, న్యాచురల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సలాడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోండి. సో కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి, వెయిట్ లాస్కి ట్రై చేయండి. ఇవన్నీ చేస్తూ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఫ్యూ మంత్స్లో, కొంతమందికి ఏంటంటే 2-3 monthsలోనే అది నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి వాళ్ళ బాడీని బట్టి కొంచెం ఎక్కువ రోజులు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది, కానీ క్యూర్ అయితే అవుతుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. జ్యోతి గారు గజ్వేల్ నుంచి. నమస్తే అండి. జ్యోతి గారు నమస్తే అండి. హలో జ్యోతి గారు నమస్తే. నమస్తే మేడం. ఓకే, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మేడంతో మాట్లాడరా? ఓకే, చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి. మా పాపకి 19 years కంప్లీట్ అయినాయండి. ఓకే అండి. ఆమె కూడా మెచ్యూర్ అయిన 1 year నుంచి పీసీఓడి ప్రాబ్లం స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఇప్పుడు ఎట్లా ఉందండి కండిషన్? ఎట్లా ఉంది? ఏమైనా లక్షణాలు ఉన్నాయా? పీరియడ్స్ రెగ్యులర్ గా రావు, మెడిసిన్ వాడితే మాత్రమే వస్తుంది. వాడకపోతే ఎన్ని రోజులైనా ఇంకా రాదు. ఓకే అండి, అదొక్కటేనా ఇబ్బంది? ఇంకేం ప్రాబ్లమ్స్ లేవా? అంటే ఒబెసిటీ ప్రాబ్లం ఉంది, ఇక్కడ కళ్ళ దగ్గర డార్క్ స్పాట్స్ ఉన్నాయి. ఓకే మేడం, నేను చెప్తాను వినండి మేడం, భయపడాల్సిన పని లేదు. పీసీఓడి ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాము. ఇట్లా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి ఎక్కువ శాతం ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళు ఎక్కువసేపు కూర్చోవడము, వర్కౌట్ లేకపోవడము, చదువు స్ట్రెస్ ఎక్కువగా ఉండడం,
జంక్ ఫుడ్ తినడం, ఇవి ఇంకా ఆ ప్రాబ్లమ్ని ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇంకా లేట్ చేయకండి, అంటే చాలా రోజుల నుంచి మీకు పీసీఓడి ప్రాబ్లం ఉందంటున్నారు కదా, ఇంకా అది వెయిట్ చేయకండి. అంటే పెళ్ళైన తర్వాతనే ట్రీట్మెంట్ తీసుకోవాలని కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు, లేదంటే ఎక్కువ ఇబ్బంది ఇప్పుడు లేదు కదా అని వెయిట్ చేస్తుంటారు. కానీ అట్లా వెయిట్ చేస్తూ ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సివియర్ అయిపోయి దానివల్ల కాంప్లికేషన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి, తర్వాత ట్రీట్మెంట్ పీరియడ్ ఎక్కువైపోతూ ఉందన్నమాట. దీనికి హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఏంది అని అంటే దీంట్లో కెమికల్ స్టీరాయిడ్స్ అట్లాంటివి ఏమీ ఉండవు, ప్లాంట్ సోర్స్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది. అంటే బ్యాడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ ఉంటుంది, కాకపోతే కొంచెం లాంగ్ టర్మ్గా తీసుకుంటే ఇది లైఫ్ లాంగ్ వాడే అవసరం లేకుండా, సర్జరీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా న్యాచురల్గా మీకు పీసీఓడి ప్రాబ్లం అనేది క్యూర్ అయ్యి దానివల్ల మంత్ అనేది కరెక్ట్ అయిపోయి ఎగ్ రిలీజ్, అంటే పెళ్లి అయినా కాకపోయినా ప్రతి ఒక్క లేడీకి పెద్ద మనిషి అయిన తర్వాత మంత్ కరెక్ట్ వస్తూ 14వ రోజు అరౌండ్ 14th డే మెన్సెస్ అయిపోయిన తర్వాత అండం విడుదల అనేది అవుతుందన్నమాట. సో ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఫ్యూచర్కి బాగుంటుంది. కాబట్టి మీరు ఇంకా లేట్ చేయకుండా, దీనికి ట్రీట్మెంట్ ఉంది, మంచి స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఉంది. ఒక ఫ్యూ మంత్స్ వరకు అంటే వాడాల్సి వస్తుంది. అంటే ఒక రిపోర్ట్స్ తీసుకొని వస్తే దాన్ని బట్టి ఆమెకి తీవ్రత ఎంత ఉంది, పీసీఓడి ఒకటే ఉందా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సివియర్ ఉందా, ఇంకేదైనా అదర్ హార్మోన్స్ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ చూసుకొని ఎన్ని మంత్స్ వాడాలి అనేది మేము చెప్తాం. అవి కరెక్ట్గా మీరు వాడుకుంటే డెఫినెట్గా మేము చెప్పే జాగ్రత్తలు పాటిస్తే ఇది పర్మనెంట్గా క్యూర్ అవుతుంది, ఇక మళ్ళీ రిపీట్ కాకుండా కూడా చేసుకోవచ్చు అండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, మాధవి గారు గట్కేసర్ నుంచి. నమస్తే అండి మాధవి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడం. మేడం నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి మేడం. మేడం ఏం లేదు మేడం, నాకు పీరియడ్స్. నమస్తే మేడం, నా పేరు వచ్చేసి మాధవి. టీవీ వాల్యూమ్. పీరియడ్ మంత్లీ 2 times వస్తుంది మేడం. ఓకే, ఏజ్ ఎంత అండి? ఏజ్ 40 మేడం. ఎప్పటి నుంచి ఇట్లా అవుతుందండి? ఇట్లా డిసెంబర్ నుంచి వస్తుంది మేడం. స్కాన్ ఏమైనా చేయించుకున్నారా? అంటే డిసెంబర్ నుంచి వస్తుంది మేడం. ఓకే అమ్మా. అయితే గైనిక్ మేడం ని కన్సల్ట్ అవుతే స్కాన్ చేశారు. స్కాన్ చేశాం మేడం. స్కాన్ చేస్తే గర్భసంచిలో కంతులు వచ్చేసాయి, ఎంఎం సైజులో ఉన్నాయి అంటున్నారు. ఓకే అండి, సరే అండి, సరే నేను చెప్తాను వినండి. ఈ 40 years అంటే అరౌండ్ 40 years ప్రీ మెనోపాజల్ అని మనం అంటాం అనమాట. అంటే మెనోపాజ్ అనేది అందరికి ఒకటేసారి రాదు, కాకపోతే 40 years దాటిన వాళ్ళలో, అరౌండ్ 50కి దగ్గరలో ఉన్న వాళ్ళలో ఈ ప్రీ మెనోపాజల్ అంటాం అనమాట. మీ హెల్త్ మంచిగా ఉంటే అది 60 years వరకు కూడా మంత్ అనేది వస్తుంది. అయితే ఈ ప్రీ మెనోపాజల్ స్టేజ్లో చాలామందికి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండడము, మంత్ అనేది కరెక్ట్గా రాకపోవడము, ఇరెగ్యులర్గా అంటే నెలలో 2 సార్లు లేదంటే 2-3 monthsకి ఒకసారి రావడం, వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ ఉండడము, దీంతో పాటు అసోసియేటెడ్గా మీరు గమనించుకుంటే కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండడం వల్ల మూడ్ స్వింగ్స్ అంటే కోపము, చికాకు, స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడము, తర్వాత సడన్గా ఛాతీలో గుండె నొప్పిలాగా రావడం, గుండె కొట్టుకుంటున్నట్టుగా ఉండడము, సో ఇట్లా శ్వాస ఆగిపోతున్నట్టుగా ఉండడం, ఆయాసపడడం, ఇలాంటివి కూడా అసోసియేటెడ్గా దాంట్లో ఉంటాయన్నమాట. అయితే మీరు చెప్పినట్టుగా స్కాన్లో గర్భసంచిలో గడ్డలు అంటే వాటిని ఫైబ్రాయిడ్స్ అంటారు అనమాట. అయితే ఫైబ్రాయిడ్స్ కూడా క్రానిక్ ప్రాబ్లమే. అయితే ఇది న్యాచురల్గా మనకి మంత్ ఆగిపోయినాక మెనోపాజ్ తర్వాత దాని తీవ్రత అనేది ఇక ఏ ట్రీట్మెంట్ లేకుండా కూడా అవి తగ్గిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు మెన్స్ట్రుయేషన్లో ఉన్నారు కాబట్టి ఈ ఫైబ్రాయిడ్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే దానికి డైరెక్ట్ సర్జరీకి వెళ్ళకండి, దానికి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. మందులు వాడుకుంటే ఆ ఫైబ్రాయిడ్ అనేది గర్భసంచి పైన ఉందా, గర్భసంచి గోడ మీద ఉందా, లేదంటే గర్భసంచి లోపల ఉందా, దాని పొజిషన్ ఎంత ఉంది, సైజ్ ఉందనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఫైబ్రాయిడ్ అట్లా వదిలేస్తే అది ఎక్కువైపోతుంది అండ్ ఓవర్ బ్లీడింగ్ ఎక్కువైపోయి మీకు రక్తహీనత ఏర్పడి దానివల్ల మళ్ళీ మీ కడుపులో నొప్పి, బ్యాక్ పెయిన్, వైట్ డిశ్చార్జ్, లేదంటే ఇట్లా బ్లీడింగ్ 2 సార్లు రావడం, గడ్డల కింద పడడము, తర్వాత ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే యూరిన్ తరచుగా వచ్చినట్టుగా ఉండడం, మోషన్ తరచుగా వచ్చినట్టుగా ఉండడము, ఇట్లా అంటే ఆ ఫైబ్రాయిడ్ ఎఫెక్ట్ వలన అదర్ ఆర్గన్స్ మీద దాని ప్రెషర్ అనేది ఏర్పడడం ఇట్లా ఉంటుంది. కాబట్టి ఇందులో మళ్ళీ నార్మల్ గడ్డలు ఉంటాయి, క్యాన్సర్ గడ్డలు ఉంటాయి. మేబీ మీది నార్మల్ గడ్డ అయితే దీనికి ఒకసారి వీలైతే డెఫినెట్గా ఇమీడియట్గా కలవండి, రిపోర్ట్స్ తీసుకొని రండి. దానికి మెడిసిన్స్ ఉన్నాయి, ఓన్లీ మందుల ద్వారానే అవి కరిగిపోయే విధంగా ట్రీట్మెంట్ ఉంది. వీలైతే ఒకసారి మా నియరెస్ట్ బ్రాంచ్లో కన్సల్ట్ అవ్వండి మేడం. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, గిరి గారు నల్గొండ నుంచి. నమస్తే అండి గిరి గారు. నమస్తే అండి. టీవీ వాల్యూమ్ తగ్గించరా మీరు? టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో. ఓకే మ్యామ్, కాల్ కట్ అయినట్టుంది. అండ్ అంటే ఫైబ్రాయిడ్స్కి సిస్ట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే ఈ రెండిటి వల్ల, ఈ రెండిటికి సిమ్టమ్స్ ఒకేలా ఉంటాయి అంటారు?
ఇప్పుడు మనం ఇంతసేపు పీసీఓడి గురించి మాట్లాడుకున్నాం. పీసీఓడి అంటే గర్భసంచికి సైడ్స్లో ఉండే ఓవరీస్లో అండాశయాలలో వచ్చే కురుపులు, నీటి బుడగలు అనమాట. వీటిలలోనే నేను ఇంతసేపు చెప్పినట్లుగా వెయిట్ గెయిన్ ఉంటుంది, స్కిన్ ప్రాబ్లం ఉంటుంది, మంత్ కరెక్ట్గా రాదు, ఎగ్ రిలీజ్ ఉండదు, ఒబేసిటీకి దారి తీయొచ్చు, షుగర్కి కూడా దారి తీయొచ్చు, డయాబెటిక్స్కి కూడా దారి తీయొచ్చు, దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఇన్ఫర్టిలిటీకి దారి తీయొచ్చు. ఇది పీసీఓడి. అలాగే ఫైబ్రాయిడ్స్ అనేటివి ఒక మేజర్ ప్రాబ్లం ఈ మధ్య కాలంలో. ఫైబ్రాయిడ్స్ అనేటివి ఏంటంటే ఇవి జనరల్గా మిడిల్ ఏజ్లో ఇవి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే గర్భసంచిలో గడ్డలు అనమాట. ఇవి మనకి రకాలు అనేటివి ఉంటాయి. అంటే ఇవి ఏ ప్లేస్లో ఫామ్ అవుతుంది అనే దాన్ని బట్టి గర్భసంచి మీద రావచ్చు, అంటే అవుటర్ పార్ట్స్లో రావచ్చు, గర్భసంచి అవుట్ సైడ్లో ఫైబ్రాయిడ్స్ రావచ్చు. దాన్ని సబ్ సీరోజల్ అంటారు అనమాట. వీటి వల్ల మనకి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. అది కొంచెం మీడియంగా మైల్డ్గా ఉంటే దానికి ట్రీట్మెంట్ లేకుండా కూడా అంత సివియారిటీ ఎమర్జెన్సీగా అయ్యే ప్రాబ్లమ్స్ ఏముండవు. కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే అవి కరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఫైబ్రాయిడ్స్లో ఏంటంటే ఆ మజిల్లో, ఆ గర్భసంచి యొక్క గోడల ఆ మస్కులర్ లేయర్లో కూడా ఫైబ్రాయిడ్స్ అనేటివి ఏర్పడతాయి. అవి చిన్న సైజులో ఉంటే ఏం కాదు, కానీ సైజ్ పెరుగుతున్న కొద్దీ అది దాని ప్రెషర్ అనేది అదర్ ఆర్గన్స్, సరౌండింగ్ ఆర్గన్స్ మీద పడడం వల్ల కూడా పెయిన్ అనేది ఉండడము, తరచుగా యూరిన్ వచ్చినట్టుగా, మోషన్ వచ్చినట్టుగా ఇట్లా ఉండడము, కడుపులో నొప్పిగా, లేదంటే మెన్సెస్ వచ్చినప్పుడు విపరీతమైన పెయిన్ అనేది, డిస్మెనోరియా అనేది ఏర్పడడం, ఇట్లాంటివి ఉంటాయి. అలాగే ఈ గడ్డలు ఎండోమెట్రియం లోపల, అంటే గర్భసంచి లోపల లేయర్లో సబ్మ్యూకోజల్ అంటారు అనమాట. ఇవి మాత్రం కొంచెం ఇబ్బందికరమైనవి అనమాట. గర్భసంచి లోపల ఏర్పడేటివి, ఎండోమెట్రియం మీద ఏర్పడేటివి. సో ఇవేంటంటే ఆ గడ్డ అనేది మీడియం సైజు లేదంటే కొంచెం చిన్న సైజులో ఉన్నా కూడా పెయిన్ అనేది సివియర్ ఉంటుంది, బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది. ఆ గడ్డ సైజ్ పెరుగుతున్న కొద్దీ ఆ యూట్రస్ షేప్ అనేది అవుట్ అయిపోవడము, ఒకవేళ పిల్లల కోసం చూసుకునే వాళ్ళకి మాత్రం అది ప్రెగ్నెన్సీ అనేది నిలబడకపోవడము, అబార్షన్స్ అవ్వడము, ఫీటల్ అబ్నార్మాలిటీస్ రావడము, ఒక్కొక్కసారి ఆ గర్భసంచి లోపల గడ్డ అనేది పెరిగితే అది కిందకి సర్విక్స్ వరకు వచ్చేసి వెజైనా బయటికి కూడా రావడము, ఇంకా సర్జికల్గా వెళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి మీరు మీకు తరచుగా యూరిన్ వచ్చినట్టుగా, మోషన్ వచ్చినట్టుగా, పొత్తి కడుపు నొప్పి, కడుపులో ఏదో తగులుతున్నట్టుగా ఉండడం, బ్యాక్ పెయిన్, వైట్ డిశ్చార్జ్, బ్లీడింగ్ అబ్నార్మల్గా ఉండడము, క్లాట్స్ లాగా పడడం, ఇట్లా మీరు గమనించుకుంటే మాత్రం డెఫినెట్గా ఒక స్కాన్ తీయించుకోండి. దీనికి ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్స్లో హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్పెషాలిటీ ట్రీట్మెంట్ అనమాట. అంటే ఓన్లీ మందులతోని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అయ్యి ఆ లేయర్లో ఏ లేయర్లో వచ్చింది ఆ ఫైబ్రాయిడ్ అనేది చూసుకొని మందులు వాడుకుంటే అది న్యాచురల్గా కరిగే అవకాశం ఉంటుంది, సర్జరీ అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, కృష్ణవేణి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి కృష్ణవేణి గారు. నమస్తే అండి. నమస్తే, నాకు వినిపిస్తోందండి. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడం గారితో. మ్యామ్, నేను గత 2 years నుంచి స్కార్ ఎండోమెట్రోసిస్ నుంచి సఫర్ అవుతున్నాను. ఓకే అండి. సో ఇప్పుడు లైక్ హోమియోపతిలో వీటికి ట్రీట్మెంట్ కొంచెం అంటే షూర్ గా తగ్గుతుందా లేదా అని. అండ్ క్రిస్ సైజ్ వచ్చేసి నాది 7.2 ఉంది మ్యామ్, 7.2 mm. సో దీనికి మెడిసిన్స్ వాడితే కరుగుతుందా లేకపోతే కంపల్సరీగా సర్జరీకి వెళ్ళాలా అన్నది నాకు క్వశ్చన్. ఓకే, నేను చెప్తానండి. దానికన్నా ముందు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది మీకు? 2 years మ్యామ్. ఓకే, దీని తాలూకు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా మీరు? డెఫినెట్లీ మ్యామ్, లైక్ బ్యాక్ పెయిన్ ఉంటుంది అండ్ పీరియడ్ 5th day నుంచి 15th day వరకు నాకు విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఓకే అండి, డెఫినెట్గా ఎండోమెట్రియోసిస్కి హోమియోలో మంచి ట్రీట్మెంట్ ఉందండి. ఎందుకంటే బయట దీనికి ఎట్లా ఉంటుంది అని అంటే డైరెక్ట్ సర్జరీకి వెళ్ళిపోవడం అనడము, లేదంటే ఈ డిఎన్సీ చేయించుకోమనడము, ఇలాంటి ఆప్షన్స్ తీసుకోమని చెప్తూ ఉంటారు, లేదంటే ఇంకా అలా చెప్తూ ఉంటారు. అయితే ఇట్లాంటివి కాకుండా హోమియోపతి ఓన్లీ మందులతోనే ఎండోమెట్రియోసిస్ తగ్గే ట్రీట్మెంట్ అనేది ఉంది. కొంచెం లాంగ్ టర్మ్గా తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్లో మనం చూసుకుంటే ఇది కొంచెం మొండిది అనమాట. ఎండోమెట్రియోసిస్ అనేది కొంచెం మొండిది, అంటే గర్భసంచి లోపల ఉండే లేయర్ అనేది అబ్నార్మల్గా అదర్ ప్లేసెస్లో ఫామ్ అయిపోవడం, తర్వాత ఇది తొందరగా తగ్గకపోవడం. దీని ముఖ్య లక్షణం ఏంటి అని అంటే మంత్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతారు అనమాట. కొంతమందికి డెలివరీ పెయిన్స్ లాగా రావడము, మొత్తం బాడీ అంతా పెయిన్ రావడం, కడుపులో విపరీతమైన నొప్పి. సో ఈ ఎండోమెట్రియోసిస్లో ఏంది అని అంటే మెన్సెస్ టైంలో చాలామందికి ప్రాబ్లం ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే అబ్నార్మల్ బ్లీడింగ్ ఒకటే కాకుండా, క్లాట్స్ ఒకటే కాకుండా నార్మల్ డేస్లో కూడా వీళ్ళకి యూరిన్ అనేది తరచుగా వచ్చినట్లుగా అనిపించడం, ప్రతిసారి లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవుతుంది అనమాట. మోషన్ వచ్చినట్టుగా ఉండడం, బ్యాక్ పెయిన్, అబ్డామినల్ పొట్ట నొప్పి, తర్వాత పొట్ట ఉబ్బినట్టుగా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఏర్పడుతుంటాయి. డెఫినెట్గా హోమియో ట్రై చేయండి. హోమియోలో దీనికి స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఉంది మేడం. వీలైతే ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. అది ఎన్ని రోజులు తీసుకోవాలి అనేది మేము సజెస్ట్ చేస్తాం. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, అశ్విని గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. మీ ప్రాబ్లం చెప్పండి మేడం. నమస్కారం మేడం, చెప్పండి మేడం. హలో మేడం. చెప్పండి మేడం ప్రాబ్లం.
ఇట్లా మంత్లీ ఇట్లా డేట్ 13 ఉంటే బిఫోర్ 2 days బ్యాక్ ఇట్లా వచ్చేస్తుంది. ఓకే మేడం, ఎప్పటి నుంచి ఇట్లా? ఇట్లా 1 year నుంచి అట్లనే అవుతుంది. ఇంకేం ఇబ్బంది అవుతుందండి? ఏం లేదు, అదే ఇట్లా 6 days వరకు అవుతుంది. 13 నుంచి బిఫోర్ ముందే వచ్చేస్తుంది. 2 days బ్యాక్ 3 days కి ముందే. ఏజ్ ఎంత? ఏజ్ 32. ఏమైనా స్కాన్ చేయించుకున్నారా? స్కానింగ్ చేసుకుని నార్మల్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్ తోనే చేయించుకున్నాం. ఓకే ఓకే. ఇంకేమైనా అదర్ థైరాయిడ్ ప్రాబ్లం, ఇంకా వేరే ఏమైనా ఇబ్బందులు? థైరాయిడ్ ఉంది. ఎంత వాడుతున్నారు? 50 mg. ఓకే అండి, భయపడిన అవసరం లేదు, మేజర్ ప్రాబ్లం కాకపోయి ఉండొచ్చు. కాకపోతే రిపోర్ట్స్, స్కాన్ రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి కాబట్టి. బట్ థైరాయిడ్ ఉంది, మీరు గోళీ వాడినా కూడా ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి గర్భసంచికి సంబంధించిన హార్మోన్స్ అండ్ థైరాయిడ్ హార్మోన్ కొద్దిగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందండి. ఇలాంటి వాళ్ళలో ఏంటంటే మంత్ అనేది కరెక్ట్గా డేట్కి అనేది రాకుండా ఒక 1 week బిఫోరో 1 week తర్వాతనో, లేదంటే ఎర్లీగా 2-3 days కానీ ఎర్లీగా కానీ లేట్గా కానీ అవ్వడము, అబ్నార్మల్ బ్లీడింగ్ అవ్వడము అప్పుడప్పుడు. సో ఇవి ఒక్కటే కాకుండా వెయిట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది దీనిది. తర్వాత స్కిన్ అనేది డల్ అవ్వడము, డ్రై అవ్వడము, నల్లగా అవ్వడము, హెయిర్ ఫాల్, మూడ్ స్వింగ్స్, ఇట్లాంటివన్నీ కూడా మీరు గమనించుకుంటే ఉంటాయండి. సో అయితే దీనికి ఒకసారి వచ్చి కలవండి. నిజంగానే స్కాన్లో నార్మల్ ఉన్నదా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఉండవచ్చు మీకు. దానికి తీసుకుంటే మీ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. సో వేరే అదర్ ప్రొసీజర్స్కి వెళ్ళకుండా విదిన్ ఫ్యూ మంత్స్లో మీ ప్రాబ్లం అనేది రెక్టిఫై అయ్యే అవకాశం ఉంది. వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, మమత గారు. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడం. మా పాపకి 18 years అండి. ఓకే మేడం. అక్కడ నుంచి 20-25 days వస్తుంది. 6-7 days వస్తుందండి. కొంచెం అవుతుందా బ్లీడింగ్? అవునండి. ఓకే, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? పెయిన్ వస్తుందండి బాగా, ఇంకా పెయిన్ కిల్లర్ వేసుకుంటుంటది. ఏమైనా రిపోర్ట్లు చేయించారండి? ఒకసారి మేడం దగ్గరికి వెళ్తే ఏం లేదండి, కొంచెం బ్లడ్ తక్కువ ఉండి అలా వస్తుంది, ఎనర్జీ ఫుడ్ పెడితే కంట్రోల్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ ఇంకా కొన్ని రోజులు వాడినా అయినా తగ్గట్లేదు. ఓకే అండి, ఓకే చెప్తానండి వినండి. 18 years చిన్నపిల్ల కాబట్టి, చిన్న పాప కాబట్టి. సో ఈ బ్లీడింగ్ అనేది తక్కువ రావడాన్ని ఆలిగోమెన్సెస్ అంటారనమాట. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అంటే కొంతమందిలో పీసీఓడి ప్రాబ్లం వల్ల, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, రక్తహీనత వల్ల, బలహీనత వల్ల కూడా ఈ బ్లీడింగ్ అనేది తక్కువ అవుతుంది అనమాట. అయితే దానికి కరెక్ట్గా మనం కారణం అనేది తెలుసుకొని, అది రక్తం సరిగా లేకనా, సరిగా ఆహారం తీసుకోకపోవడం వలన, మాల్ న్యూట్రిషన్ వలన, లేదంటే నిజంగానే ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇట్లా చిన్న పిల్లలకు కూడా, అంటే పెద్ద మనిషి అయిన తర్వాత పిల్లలకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కామన్ అయిపోయిందండి. సో దీనివల్ల కూడా మెన్సెస్ అనేది తక్కువ వస్తుంది. అలా రావడం వల్ల ఏంటంటే కొన్నిసార్లు అప్పుడప్పుడు హెవీ బ్లీడింగ్ కూడా అయిపోతుంది అనమాట. అదంతా లోపల జమ కావడము అట్లా అవుతుంది. సో ఇంకా ఇది ఇలాగే మనం నెగ్లెక్ట్ చేసి ఏమీ వాడలేదనుకోండి, ఆ ప్రాబ్లం అనేది తగ్గదు, ఫ్యూచర్లో అలాగే ఉండిపోతుంది. అదర్ కాంప్లికేషన్స్ అంటే మెన్సెస్ అనేది ఫ్రీగా లేనప్పుడు కడుపులో నొప్పి, వెయిట్ పెరిగినట్టుగా, పొట్ట ఉబ్బినట్టుగా, ఇంకా అదర్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి కరెక్ట్గా అది మూల కారణం తెలుసుకొని మందులు వాడుకుంటే, ఇది హోమియోపతి అనేది సర్జరీ కాదు కాబట్టి, సో మందులు వాడుకుంటే చిన్నపిల్లలకి, అంటే పెద్ద మనిషి అయిన తర్వాత ఈ చిన్నపిల్లలకి మందులు వాడుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. మళ్ళీ బ్లీడింగ్ అనేది నార్మల్ అవుతుంది. వీలైతే ఒకసారి ఆ పాపను తీసుకునండి, మేము ఎగ్జామినేషన్ చేసి మీకు ఏంటి అనేది మేము చెప్పి ట్రీట్మెంట్ ఇస్తామండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, మెర్సీ గారు మెదక్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడం. మేడం చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి మేడం. నాకు 51 years ఉంటాయి మేడం. 51 అండి? నాకు 51 మేడం. టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించరా? ఫైబ్రాయిడ్స్ వచ్చినాయంట. అంటే పీరియడ్స్ మాత్రం ఎవ్రీ మంత్ 25 days కన్నా వచ్చేస్తుంది మరి నాకు. ఓకే మేడం. మరి ఏ విధంగా అప్రోచ్ అవ్వమంటారు మేడం మిమ్మల్ని? ఫైబ్రాయిడ్స్ ఉన్నాయంటే అదే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఫైబ్రాయిడ్స్లో అనేది గర్భసంచి పైన ఔటర్ లేయర్లో ఉందా, అంటే లేయర్స్ అనేటివి ఉంటాయి. గర్భసంచి బయటనా, గర్భసంచి గోడల మధ్యననా, లేదంటే గర్భసంచి లోపలనా. ఎందుకంటే గర్భసంచి లోపల వచ్చే వాటికి కొంచెం తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది, ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది, పెయిన్ అనేది ఉంటుంది, కడుపులో నొప్పి ఉంటుంది. ఎందుకంటే ఆ గర్భసంచిలో గడ్డల సైజ్ అనేది డే బై డే పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ పెరుగుతున్న కొద్దీ దాని ప్రెషర్ అనేది యూరిన్ బ్యాగ్ మీద, మోషన్ బ్యాగ్ మీద, కిడ్నీల మీద, పేగుల మీద
అప్పుడప్పుడు దాని ప్రెషర్ అనేది పడుతుందండి. దానివల్ల మీకు ఏంటంటే మీరు ఏం చేసినా చేయకపోయినా కొంచెం హెవీ వర్క్ చేసినా కడుపులో విపరీతమైన నొప్పి కానీ, బ్యాక్ పెయిన్ కానీ, కడుపులో పేగులలో ఇబ్బందులు అంటే అబ్డామినల్ డిస్కంఫర్ట్ కానీ, యూరిన్ తరచుగా వచ్చినట్టు కానీ, లేదంటే తుమ్మినప్పుడు దగ్గినప్పుడు యూరిన్ పడిపోయినట్టుగా ఉండడం కానీ, కింద నుంచి బాల్ లైక్ సెన్సేషన్ అనేది ఉండడం కానీ, ఇలాంటివి మీరు గమనించుకుంటే కనిపిస్తుందండి. అయితే దీనికి వితౌట్ సర్జరీ మెడిసిన్స్ అనేటివి ఉన్నాయి. అయితే అందరికీ ఒకటే రకంగా ట్రీట్మెంట్ ఉండదు. వాళ్ళ తీవ్రతను బట్టి ప్రాబ్లం ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎంత తీవ్రత ఉంది, ఎంత సైజు ఉంది, ఇవన్నీ చూసుకొని మనం మందులతోనే వితౌట్ సర్జరీ తగ్గే అవకాశం ఉందండి. అయితే ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకొని అది లేట్ చేయకండి, ఎందుకంటే ఆ లేట్ చేస్తూ ఉంటే కొన్నిసార్లు ఆ గడ్డలు అనేటివి పెద్దగా అయిపోయి సర్జరీ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీలైతే ఒకసారి మమ్మల్ని కలవండి. మందులు వాడుతుంటే ఫస్ట్ ఫ్యూ డేస్లో మీకు ఆ సిమ్టమ్స్ అనేటివి కంట్రోల్ అవుతాయి. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా యూరిన్ ఎక్కువసార్లు వచ్చినట్టు, మోషన్ ఎక్కువసార్లు వచ్చినప్పుడు, కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్, ఇవన్నీ కూడా ఫస్ట్ కంట్రోల్లోకి వస్తాయి. ఇక మెల్లమెల్లగా కొంచెం లాంగ్ టర్మ్గా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఎవ్రీ 2 to 3 months మనం స్కానింగ్స్ చేయించుకుంటుంటే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అవి న్యాచురల్గా తగ్గే అవకాశం ఉంటుంది. వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.